కనిపిస్తుంది కదా శిల్పారామం. స్పెల్లింగ్స్ తెలియపోతే కింద కామెంట్ చేస్తాను, చూసుకోండి. అది సంగతి. మామూలుతో వచ్చాను. సరే సరదాగా స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ మరీ ఎక్కువ తీసుకున్నాడు, 60 రూపాయలు అంటే. ఇప్పటికే 4 సార్లు వచ్చా, బొక్క అయింది. సో ఈసారి మాత్రం అసలు బొక్క కాకూడదు టికెట్. ఎంట్రీలోకి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్లో ఉండి ఒక్కసారి కూడా రానున్న వాళ్ళ కింద కామెంట్ చేయండి శిల్పారామంకి. సో శిల్పారామంకి నేనైతే ఇది 4th టైం రావటం, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇంకా లేడీస్కి ఐటమ్ ఇంట్లో వస్తువులు అయితే చాలా దొరుకుతాయి చెప్పాలంటే శిల్పారామంలో. ఇంకా లేడీస్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. చెప్పులు కూడా ఉంటాయి, లేడీస్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ ఒక మినీ పార్క్ ఉంది. ఇక్కడ కుందేళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఈ పిట్టలు, ఇంకా బర్డ్స్ పార్క్ లాగా చిన్నదైతే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే ఆడుకోవడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఆడుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని. ఇంక ఇక్కడ ఫుడ్ మాత్రం ఎలా ఉంది, లోపలికి మీరు ఏది తీసుకొచ్చుకున్నా తెచ్చుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఫుడ్ మరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పలేను, నార్మల్ అని చెప్పలేను, బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. మన బృందావనంలో ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ ఏమేమి జరిగినాయో ప్రతి ఒక్కటి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఇచ్చారు చూడండి. అండ్ కొన్ని చెక్కిని ఉంటాయి చూడండి, శిలా పథకాల్లాగా. సో ఏంటంటే కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉందో అలా యాస్టీస్ దింపేశారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఇది చూడండి, ఇది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అవుతా ఉంది, ఇప్పుడు అంత నార్మల్ గా. మన ఇంట్లో వేస్ట్ గా పడిపోయి ఉంటాయి కదా మెటల్ గానీ ఇంకా వేరే వేరే వస్తువులతో, వీళ్ళు చూడండి ఎంత మంచి ఆర్టికల్స్ లాగా చేశారో. వీళ్ళు రకరకాల జంతువుల్ని, మనుషుల్ని, కోడుల్ని, పిట్టల్ని, అసలు చూడండి రాళ్ళను కూడా ఒక రకమైన షేప్ చేసి వీళ్ళు ఇస్తున్నారు. సో చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది. జిప్పు, నార్మల్ జిప్పుతో ఇంత పెద్ద మంచి రాయి నేను ఇంతవరకు చూడలేదు. ఇంకా నాకు దీంట్లో అంతా నచ్చింది ఏంటంటే ఒక బైక్ అయితే డిజైన్ చేశారు. ఇదిగో ఈ బైక్ మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది. స్క్రాప్ మెటీరియల్ తయారు చేశారంటే నమ్మలేకపోతున్నా. ఇంకా మీకు సరదాగా బోట్లో తిరగాలంటే 30 రూపాయలు అంటే చాలు, ఇక్కడైతే ప్రశాంతంగా తిరిగి రావచ్చు. ఇంక ఇక్కడ పెద్ద చెరువు లాగా ఒకటి ఉంటుంది. ఇక్కడ తాబేలు కానీ చేపలు కానీ చాలా ఉంటాయి. మార్నింగ్ టైంలో ఇలా ఉంది కదా, ఇప్పుడు నైట్ టైం చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి. చేపలంతా గుంపులుగా వస్తాయి. ఇంకా దీంట్లో బ్రెడ్స్ కానీ ఇంకా తినే ఐటమ్స్ చాలా మంది వేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఇంకా నైట్ టైం అయితే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందంటే ఈవినింగ్ 4 నుంచి అరౌండ్ ఒక 6-7 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నాకు తెలిసి మెన్స్ కి సంబంధించి ఒక్కటి కూడా నాకు అయితే దొరకలేదు. మాక్సిమం 99% ఉమెన్స్ కి, కిడ్స్ కి ఎక్కువ, ఉమెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, ఇంట్లో పెట్టుకోవడం డిఫరెంట్ గా ఏమన్నా షోకేస్ లో పెట్టుకోవడానికి కానీ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఆర్టికల్స్ ఒక్కొక్క రేంజ్ లో ఉంది. యాక్చువల్ గా ఒకటి చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఆ టైంకి ఓపెన్ చేసలేరు. సో ఆ ఒక తోలు బొమ్మలు ఆటలాగా ఉంటుంది. గన్ను చూడండి ఎంత బాగుందో. నాకైతే ఆ గన్ను చూడగానే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఇంకా శిల్పారామం మొత్తం మీద ఇదైతే మామూలుగా ఉండదు. ఇక్కడ ఫోటో తీసుకోవాలబ్బా, మంచిగా ఉంటుంది తెలుసా ఫోటోలు. ఇంక ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడల్లా మా మమ్మీ గుర్తు వస్తుంది. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు తిరణాలకు వచ్చినా లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్స్ పోయినా ఈ ఎగబడి కొంటాడు. కానీ ఇక్కడ అంటే మరీ ఎక్కువ ప్రైజెస్ లేవు, ఓకే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు మీ మమ్మీని కానీ లేకపోతే మీకు ఇంట్లో వాళ్ళని కానీ తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పిల్లలు అంటారా ప్రశాంతంగా ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి శిల్పారామం నుంచి బయటికి రాగానే ఇది ఒక ప్లేస్. దీంట్లో ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏమన్నా గ్రోసరీస్ చిన్నవి అయితే దొరుకుతాయి. ఇంకా మీకు బొమ్మలు కూడా దొరుకుతాయి, టాయ్స్ కానీ ఇంకా చాలా దొరుకుతాయి. ఇంకా మీరు ఎప్పుడైనా శిల్పారామంకి వస్తే కింద కామెంట్ చేయండి ఎంతమంది వచ్చారో, మీ ఫ్రెండ్స్తో వచ్చారా, మీ ఫ్యామిలీతో వచ్చారో. పక్కా కామెంట్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి.